ఇకపై సిగ్నల్స్ లేకపోయినా మీ స్మార్ట్ ఫోన్ నుంచి కాల్స్ చేయొచ్చు, వీడియోస్ చూడొచ్చు, డేటా యూజ్ చేయొచ్చు. ఎస్, ప్రపంచ దేశాలు హై స్పీడ్ డేటా కాల్ కనెక్టివిటీ కోసం ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో భారత్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసిందని చెప్పాలి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమెరికా కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లాక్ 2 బ్లూ బర్డ్ను ప్రయోగించబోతోంది. ఈ ఉపగ్రహం బరువు దాదాపు 6,500 కిలోలు. దీన్ని LVM-3M5 అనే బరువైన రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు. ఇది 2,400 చదరపు అడుగుల పెద్ద కమ్యూనికేషన్ రేంజ్ని కలిగి ఉంటుందిట. దీంతో దాదాపు 12 Mbps వరకు ఒక స్పీడ్ డేటాని అందించగలుగుతారు. సింపుల్గా చెప్పాలంటే ఇది భూమికి అంతరిక్షానికి మధ్య ఒక కనెక్టివిటీని ఏర్పరుస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన టెర్మినల్స్ లేదా రిసీవర్స్ అవసరం లేదని సైంటిస్టులు చెప్తున్నారు. అప్పుడు దీని సాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెలికాం కంపెనీలు 3G, 4G, 5G సేవల్ని సునాయాసంగా నిరంతరాయంగా అందించగలుగుతాయట. ఇప్పటికే ఎలన్ మస్క్కు సంబంధించిన స్టార్లింక్తో పాటు జియో అలాగే ఎయిర్టెల్ కంపెనీలు భారతదేశంలో ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ను ప్రారంభించడం కోసం అనుమతులు తీసుకున్నాయి. సో సెప్టెంబర్ 2025న ఈ ఉపగ్రహం భారత్కి వస్తుందని, ఆ తర్వాత దీనిని ప్రయోగించనున్నట్లుగా తెలుస్తోంది. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.